ఒక పల్లెటూరులో ఒక మత్స్యకారుడు ఉండేవాడు. అతను రోజూ ఉదయాన్నే లేచి నదికి వెళ్ళి చేపలు పట్టేవాడు. నది దగ్గరికి వచ్చిన మత్స్యకారుడు చాకచక్యంగా నీటిలోకి వలను విసిరాడు. చిన్ని చిన్ని చేపలు చాలా అతని వలలో పడ్డాయి. మత్స్యకారుడు ఆనందంగా వాటిని తన బుట్టలో వేసుకున్నాడు. అదే సమయంలో బంగారు వెలుగులు చిమ్ముతున్న ఒక చేప మత్స్యకారుడి వలలో పడింది. మత్స్యకారుడు దానిని ఆశ్చర్యంగా చూస్తూ ఆ బంగారు చేపని తన చేతుల్లోకి తీసుకున్నాడు. చేప మత్స్యకారుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. మత్స్యకారుడు ఆశ్చర్యంగా దాని మాటలు వింటూ ఉన్నాడు. చేప మత్స్యకారుడితో ఇలా చెప్పింది: దయచేసి నన్ను విడిచిపెట్టు. అలా చేస్తే నీకు ఈరోజు సరిపడినన్ని చేపలను నువ్వు కష్టపడక్కర్లేకుండానే నేను నీకు ఇస్తాను. చేప మాటల్ని నమ్మిన మత్స్యకారుడు వెంటనే దానిని నీటిలోకి వదిలేశాడు. వెంటనే నది మొత్తం వెలుగులతో నిండిపోయింది. మత్స్యకారుడు చూస్తుండగానే అతని బుట్ట మొత్తం చేపలతో నిండిపోయింది. అతను ఆనందంతో కేరింతలు కొట్టాడు. అతని భార్య అతను తెచ్చిన చేపలతో రుచికరమైన వంటకాలు చేసి పెట్టింది. కుటుంబం అంతా ఆనందంగా భోజనం చేశారు. మరుసటి రోజు మత్స్యకారుడు బంగారు చేప గురించి ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు: ఈరోజు కూడా ఆ బంగారు చేప కనపడితే బాగుండు. అతని మనసులో ఇలా అనుకోగానే ఆ బంగారు చేప అతని వలలోకి వచ్చింది. తనని విడిచిపెట్టినందుకు కృతజ్ఞతగా మత్స్యకారుడికి ఒక ముత్యాన్ని ఇచ్చింది. మత్స్యకారుడు ఆశ్చర్యంతో ముత్యాన్ని చూశాడు. ముత్యాన్ని చూసిన మత్స్యకారుడు ఆనందంగా జరిగిందంతా గ్రామస్తులతో చెప్పాడు. ఆ గ్రామంలో ఉన్న ఒక పిసినారి ఈ కథంతా విని ఎలా అయినా తాను కూడా ముత్యాలను చేప దగ్గర నుండి తీసుకోవాలని పన్నాగం పన్నాడు. వెంటనే తాను కూడా ఒక వలను తీసుకుని ఆ నది దగ్గరికి వెళ్ళి బంగారు చేపను పట్టుకున్నాడు. అయితే చేపకి తన స్వభావం తెలిసి వెంటనే అది నీటిలోకి దూకేసింది. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడూ కూడా మనం అత్యాశకు వెళ్ళకూడదు.